గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్. ఈహెచ్ఎస్ విధానాలపై తెలంగాణ ఉద్యోగులు అండ్ పెన్షనర్ల కోసం గైడ్‌లైన్స్ అండి. ఇవి మీరు ఎంప్లాయీ ఫ్యామిలీలో ఉన్న, రేపు మీ ఫ్యూచర్‌లో ఎంప్లాయీ అవుతున్న, మీకు తెలిసిన వాళ్ళైనా అందరికి హెల్ప్ అవుతుంది. సో, దానికోసం వీడియో పూర్తిగా చూడండి. మరి వాళ్ళకి షేర్ చేయండి. పెన్షనర్ల కోసం భార్యాభర్తలలో ఒక్కరికి మాత్రమే ఈహెచ్ఎస్ అంటే భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైనా, లేదా ఒకరు ఉద్యోగి మరొకరు పెన్షన్ అయినా, ఇద్దరిని విడివిడిగా ఈహెచ్ఎస్ తీసుకోలేరు. ఎవరో ఒకరు మాత్రమే ఈహెచ్ఎస్ ఆప్షన్ వినియోగించాలి. 2, ప్రతి ఉద్యోగికి ఈహెచ్ఎస్ తప్పనిసరి. భార్యాభర్తలు ప్రత్యేక సందర్భం తప్ప మిగతా ఉద్యోగులు తప్పనిసరిగా ఈహెచ్ఎస్‌లో చేరాలి. ఇది ఆప్షనల్ గాదు, మ్యాండేటరీ చేరాల్సిందే. ఇది మంచిది గాబట్టి గవర్నమెంట్ ఫోర్స్‌ఫుల్‌గా పెట్టడం చాలా అదృష్టమండి. లేకపోతే కొంతమంది మేము ఆల్రెడీ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నాం, మాకు అవసరం లేదు అని కాంట్రోవర్సీ చేస్తుండే. సో, ఇది చాలా మంచిది. థిస్ ఈస్ విల్ బి డెఫినైట్‌లీ హెల్ప్‌ఫుల్ టు అదర్స్. అప్‌లోడ్ బాధ్యత అంటే దీనికి పెన్షనర్ అదే హెల్త్ కార్డ్‌కి సంబంధించిన అప్‌లోడ్ బాధ్యత అనేది డీడీఓ, హెచ్ఓడి అప్‌లోడ్ చేయాలి. అంటే అందరూ ఇండివిడ్యుయల్‌గా చేయాల్సింది కాదు. అదొక హెచ్ఓడి, డీడీఓ, అకౌంట్స్ ఆఫీస్ వాళ్ళు చేసే పననమాట. ఈహెచ్ఎస్ పోర్టల్ పర్యవేక్షణ. ఈహెచ్ఎస్ పోర్టల్ నిర్వహణ మరియు పర్యవేక్షణ బాధ్యత ఆర్థిక శాఖ, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్. అంటే వాళ్ళు పోర్టల్‌కి సంబంధించిన డేటా గాని, వాటిలో ఏమన్నా మోడిఫికేషన్స్ కానీ, గైడ్‌లైన్స్ అది ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటుంది. పెన్షనర్ల వివరాలు పీపీఓ అధికారులు అప్‌లోడ్ చేయాలి. అంటే పీపీఓ అనేవాళ్ళు పబ్లిక్ ప్రావిడెంట్ ఆఫీసర్ అధికారులు అంటే డీడీఓసే అయినా వాళ్ళే అవి చూసుకోవాలన్నమాట. సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగులు. సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగులకి వారి చివరి ప్రాథమిక వేతనం ఆధారంగా లెక్కలు చూసుకుంటారు. అంటే వీళ్ళు చెప్పినట్టు 1.5% బేసిక్‌లో డిడక్ట్ అవుతుంది కాబట్టి, దాని ప్రకారం వాళ్ళ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ప్రకారం కాలిక్యులేషన్ చేస్తారు. సో, ఇంకా మంచి విషయం ఏందంటే, ఇతర సంస్థలకు కూడా వర్తింపు. అంటే మన తెలంగాణ గవర్నమెంట్‌లో యూనివర్సిటీలున్నాయి, రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి, ఏఎంసీలు, కేబీవీపీ లాంటి సంస్థలు కూడా మొదటి విడతలోనే ఈహెచ్ఎస్ అమలు చేయాలన్నారు. చాలా అదృష్టం. ఎందుకంటే ఆహ్, మన దగ్గర డైరెక్ట్ ట్రెజరీలో కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ ఉంది, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఉంది, కాళోజీ యూనివర్సిటీ ఉంది. సో, వీళ్ళందరికీ కూడా వర్తిస్తారు. సో, చాలా మంచి విషయం. బేసిక్ పేలో 1.5% చందా జూన్ నెల నుంచి లెక్కించి జూలై నుండి అమలు చేస్తారు. అంటే మీ బేసిక్ 35,000 అయితే మీ బేసిక్ నుంచి 1.5% అది మీరు కాలిక్యులేట్ చేసుకుంటే 1.5% అంటే 350 అంటే 350 ప్లస్ 175 యేసుకుందాం. 175 అంటే 512 అంటే రూ. 425 డిడక్ట్ అవుతాయండి 35,000 బేసిక్‌లో. అది పెద్ద అమౌంట్ ఏం కాదు. కాకపోతే అందరికీ డెఫినెట్‌గా హెల్ప్ అయ్యేదే కాబట్టి. పాత డేటా వినియోగిస్తా అన్నారు. ఇప్పటికే ఉన్న ఈహెచ్ఎస్ డేటాను ఉపయోగించి అవసరమైన మార్పులు ప్రభుత్వమే చేస్తుందన్నారు. ఇది మనకి సంబంధం లేని విషయం. గవర్నమెంట్ చేస్తారంట. ఐఎఫ్ఎంఐఎస్ తర్వాత ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా హెల్త్ కార్డ్ ఇస్తారంట. ఉద్యోగులు తమ ఈహెచ్ఎస్ కార్డ్‌ను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం ఇస్తారు. మరి ఇవ్వాలో తెలీదు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక అవకాశం చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఇంటిగ్రేట్ మెడికల్ అటెండెన్స్ రూల్ ప్రకారం మహిళా ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, అత్తమామలు, పిల్లల్ని వారి కుటుంబ సభ్యులుగా చేసుకునే అవకాశం ఉంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. సో, ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, అందరికీ షేర్ చేయండి. సో, డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.